అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మదిదోచిన కథలు' కాంట్రాక్ట్ మ్యారేజ్ 41వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. నాకు కూడా నొప్పే. నోరు మూసుకొని వేసిన నంగివేషాలు చాలించి పడుకో ఆయిషీ అని పైకి లేచాడు అయాస్. అయాస్‌ని లేవనివ్వని ఆయిషీ అతని పొట్ట మీద అటూ ఇటూ కాలేసుకొని కూర్చొని నెలవంగ కనిపించేలా ఒళ్ళు విరుస్తుంది. ఏం చేస్తున్నావో తెలుస్తోందా నీకు ఆయిషీ? హీనస్వరంతో అడిగాడు అయాస్. నేనేం చేశాను మిస్టర్ ఖాన్? ఏదో నా మొగుడే కదా అని పైకి కూర్చుంటే దీనికే ఇంతలా అరవాలా? ఈ మాత్రం కూడా నన్ను మొయ్యలేవా? నా మీద ప్రేమ తగ్గిపోయింది తమరికి. ఈ మాత్రానికే ఎన్నేసి డైలాగులు వినిపిస్తారో అని మొహం నల్లగా పెట్టుకొని సణుగుతుంది ఆషి. ఏ అల్లా అని తల పట్టుకుంటాడు అయాస్. ఆయన ఈ టైంలో ఎందుకు మిస్టర్ ఖాన్ అని అయాస్ మీద కొరిగింది ఆయిషి. డీప్ నెక్ బ్లౌజ్‌కి కనువిందు చేస్తున్న ఆమె గుండెలు అతన్ని వివశుడు చేస్తుంటే ఏసీలో కూడా అయాస్‌కు చెమటలు పడతాయి. ఉక్కగా ఉన్నట్టుంది. టీ షర్ట్ తీసేయొచ్చుగా అని విప్పబోతుంది ఆయిషి. ఆమె చేతి మీద ఒకటేసిన అయాస్ తాకకని అరిచి ఆయిషిని బెడ్ మీదకి నెట్టేసి పైకి లేచి ఆయిషిని కోపంగా చూశాడు. కన్ను కొట్టి నవ్వుతుంది ఆయిషి. నుదురు రుద్దుకుంటూ పాగల్ హో తుమ్ ఆయిషీ! నాకు టైం రాకపోదు. ఆ రోజు మిస్టర్ ఖాన్ వదలండి ప్లీజ్ అని ఎంత స్వీట్‌గా నువ్వు బ్రతిమాలినా నిన్ను నలపకపోను. నీ చేత అర్పించకుండా పోను. యూ పే ఫర్ దిస్ అని చెప్పి బెడ్‌రూమ్ డోర్ క్లోజ్ చేసి సిట్టింగ్ లాంజ్‌లోకి వెళ్ళిపోయాడు అయాస్. నవ్వుకున్న ఆయిషీ ఇవాల్టికి ఇది చాలు. రేపు చూద్దామని హాయిగా నిద్రపోతుంది పిల్లోను హత్తుకొని. ఏంట్రా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఆహిల్ వాయిస్‌కు తలెత్తి చూసిన అయాస్ నువ్వెప్పుడొచ్చావని అడిగాడు. నైట్‌నే పెద్దమ్మ చికెన్ బిర్యానీ చేశానని చెప్పగానే వాలిపోయాను. నువ్వేంటి ఈ టైంలో బయట? నా చెల్లి నిన్ను బయటికి నెట్టి అని అయాస్ చూసిన చూపుకి అదే కోల్డ్ వార్ జరిగిందా మీ మధ్య అని అడుగుతున్నానని అన్నాడు ఆహిల్. బిర్యానీ కోసం ఎగురుకుంటూ వచ్చేసావా? ఎగురుకుంటూ రాలేదు కానీ బీఎండబ్ల్యూ కార్‌లో వచ్చాను. నా కావ్యకు జోయా బాగా గుర్తొస్తోంది. అందుకే చూడాలనిపించి వచ్చేసాం కానీ నువ్వెందుకు ఇక్కడున్నావో చెప్పలేదింకా అని అన్నాడు ఆహిల్. నిద్ర పట్టకొచ్చానురా ఈడియట్. అయినా నువ్వేంటి గుచ్చి గుచ్చి అడుగుతున్నావని షార్ప్‌గా చూశాడు అయాస్. ఫ్రెండువన్న కన్సర్న్‌తో అడిగానులేరా! అన్నింటికీ వెధవ అనుమానం ఒకటి. బాయ్. గుడ్ నైట్. నా కావ్య నా కోసం వెయిట్ చేస్తుంటుందని ఆహిల్ లోపలికి వెళ్ళగానే వెళ్ళినవాడు వెళ్ళినట్టే బయటకొచ్చి పడతాడు. నవ్వు ఆపుకుంటూ ఆహిల్ చెయ్యి అందించిన అయాస్ ఆహిల్ లేవగానే క్యా హువా అని ఏం ఎగరనట్టుగా అడిగాడు. చూసావు కదా! ఇంకెందుకంత క్యూట్‌గా అడగటం అని ఆహిల్ మోచేతిని చూసుకుంటాడు. తలుపు రాసుకొని గీరుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటే అయాస్ సో బ్యాడ్ అని సానుభూతిని చూపిస్తాడు. దీనికసలు మొగుడంటే భయం లేకుండా పోయిందిరా! పొట్టిది ఇంతుంది. ఏం చూసుకునో దీనికింత పొగరు తేల్చేస్తానని ఆహిల్ డోర్ నాక్ చేస్తే తలుపు తెరిచిన కావ్య ఏంటి? అని వెనక అయాస్‌ని చూసి హాయ్ బావగారు అని నవ్వుతుంది. హాయ్ కావ్య ఏంటి ప్రాబ్లమ్? నిన్ను కొడుతున్నాడా వీడు? అని కడుబొమ్మలు ముడిచి అడిగాడు అయాస్. మాకంత అదృష్టం కూడానా? అని ఆహిల్ అంటే కోపంగా చూసిన కావ్య పడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు బావగారు. అందుకే బయట పడుకోపో అని మంచిగా చెప్పి నేను అయాన్ రెస్ట్ తీసుకుంటున్నామని కావ్య చెప్తే ఓకే. గుడ్ నైట్ నువ్వు పడుకో కావ్య అని ఆహిల్ భుజం చుట్టూ చెయ్యేసి రావే అని పిలిచాడు అయాస్. మాయమ్మే మా తల్లే ఎంత బాగా మొగుడు మీద చాడీలు చెప్తుందో అని ఆహిల్ పళ్ళు నూరితే డోర్ క్లోజ్ చేసిన కావ్య నవ్వుకుంటుంది. సెకండ్ ఫ్లోర్ హాల్లోనే ఇద్దరు సెటిల్ అయి కళ్ళు మూస్తే ఆయిషి బయటకొచ్చి ఇద్దరిని చూసి చెరొక బ్లాంకెట్ కప్పి తిరిగి వెళ్లి జోయాను తెచ్చుకొని నిద్రపోతుంది. మాలవిక, ఆర్య మధ్య దూరం అలాగే ఉండిపోతే జయవర్ధన్ గారు భార్య మాటల ప్రభావం వల్ల భానుచంద్ర గారు పెళ్లి కొడతారు. ఈ విషయం ఫో ఈశ్వరి ఫోన్ చేసి సుధగారికి చెప్తే ఆనందంతో మురిసిపోయిన సుధగారు ముందు తాంబూలాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకుందామని చెప్తారు. అలాగే అన్న ఈశ్వరి ఆ విషయం భానుచంద్ర గారికి చెప్తే నిశ్చితార్థానికి ఎంత ఖర్చవుతుందో అని ఆలోచిస్తుంటే ఆయనకే కాల్ కలిపిన మురళీమోహన్ గారు ఏర్పాట్లన్నీ తామే చూసుకుంటామని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి భానుచంద్ర గారికి టెన్షన్ ఫ్రీ చేస్తారు. బయటికి వెళ్తున్న ఆర్య స్టెప్స్ దిగుతూ మామ్ నేను బయటికి వెళ్తున్నాను. బాయ్ లేట్ అవుతుందని వెళ్తుంటే ఆగు ఆర్య అని ఆపేసిన సుధ గారు త్వరలో నీకు మాలవికు నిశ్చితార్థం నాన్న అని చెప్తారు. ఓకే అన్న ఆర్య వెళ్తుంటే ఆర్యలో సంతోషమే కనిపించకపోతే ఏంట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్పినా నీలో హ్యాపీనెస్ లేదని అడుగుతారు ఆవిడ. నేను హ్యాపీగా ఉన్నాను మామ్. నిశ్చితార్థం నుండి పెళ్లి వరకు మాలవికకు అవసరమైనవన్నీ నువ్వే తీసుకో. తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదని చెప్తాడు ఆర్య. అబ్బో మాకు తెలియదు మరి అని నవ్విన సుధగారు రేపెక్కడికి వెళ్లకుండా ఉంటే షాపింగ్‌కి వెళ్దాం ఆర్య. రింగ్స్, మాలవికకు నీకు బట్టలు కూడా తీసుకోవాలని చెప్తారావిడ. అని మొబైల్ తిప్పుకుంటూ బయటికి వెళ్ళిన ఆర్య సైడ్ స్మైల్ ఇచ్చి మాలవికకు కాల్ చేస్తాడు. ఆర్య సార్ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? లేక నేను సూసైడ్ వరకు వెళ్ళానని జాలిపడి ఓకే చేశారా? అసలేముంది ఆయన మనసులో? అని
ఏవేవో ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న మాలవిక రింగ్ అవుతున్న మొబైల్‌కు ఆర్య నంబర్‌ని చూసి గుండె జల్లుమంటే డీప్ బ్రీత్ తీసుకొని లిఫ్ట్ చేసింది. "ఏం చేస్తున్నావు ఆర్య?" మామూలుగా అడిగిన మాలవిక అతని గొంతులోని బేస్ టెన్షన్ స్టార్ట్ అయితే, "మా ఇంట్లో నేనేమైనా చేసుకుంటాను సార్. మీకెందుకని" కరుగ్గా అంది మాలవిక. "ఇది బాగా గుర్తుపెట్టుకుంటాను." "ఏంటి?" "ఇదే మీకెందుకన్న మాట. వన్స్ నీ మెడలో తాళి కట్టాక అప్పుడు నాకెందుకో చెప్తానని ఆర్య అంటే అతని గొంతులోని స్థిరత్వానికి మిమ్మల్ని కలవాలి అవుతుందా అని అడిగింది సూటిగా మాలవిక. వావ్! నువ్వేనా ఇది మాలవిక? మొన్న హాస్పిటల్‌లో చేయి పట్టుకొని వెనక్కి తీసుకున్నావు. ఈరోజు ఏకంగా కలుద్దామని అంటున్నావు. ఇంతలో ఎంత మార్పు అని ఆర్య కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు. మూతి తిప్పిన మాలవిక కలవడం కుదురుతుందా లేదా? అది చెప్పండి. ఆ మాట అని అసహనంగా అంది మాలవిక. ఆఫ్‌కోర్స్ బేబీ. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా? నేనే మీ ఇంటికొస్తున్నాను. పిక్ చేసుకుంటాను. 10 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను. ఆ రోజు గుడిలో చీరలో కనిపించావే, అలా రెడీ అవ్వు అని కాల్ కట్ చేశాడు ఆర్య. ఈయన గారు చెప్పినట్టు నేనెందుకు రెడీ అవ్వాలని స్నానం చేసిన మాలవిక కావాలని ఒక నార్మల్ ఇక్కత్ డిజైన్ ఉన్న చుడిదార్ వేసుకొని, చున్నీని సింగిల్ లేయర్ మీద వదిలి జడ అల్లుకొని, నుదుటి మీద నార్మల్ బొట్టు బిళ్ళ అంటించుకొని రెడీ అవుతుంది. ఇంటి ముందు ఆగితే కార్ దిగిన ఆర్యను చూసి ఈశ్వరి గాబరా పడిపోతూ "రండి బాబు లోపలికి" అని సోఫా చూపించి, అల్లుడికి మర్యాదలు చేయడానికి కిచెన్‌లోకి దూరి, మొన్న పెళ్లి కోసం చేసిన పిండి వంటలతో ప్లేట్ నింపేసి ఆర్య ముందు పెడుతుంది. మాలవిక కోసం ఆర్య చూస్తూ ఉంటే ప్లేట్ నిండా ఉన్న స్వీట్ షాప్‌ను చూసి, "సారీ నేను స్వీట్స్ తిననని" అనబోతుంటే, "అమ్మ ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకొన్ని తీసుకొని రావచ్చు కదా!" అని గతకాల పగను ఇంప్లిమెంట్ చేస్తుంది మాలవిక. సూటిగా మాలవికనే చూసిన ఆర్య, మాలవిక మొహాన్ని చూస్తూ ఇంకేం మాట్లాడకుండా ప్లేట్ తీసుకొని ఒక్కో లడ్డూని తనకి కొండలా కనిపిస్తుంటే బలవంతంగా మింగాడు. మాలవిక అంతరాత్మ శాంతిస్తే, "ఆంటీ మాలవికను బయటకు తీసుకొని వెళ్తున్నాను. గంట తర్వాత తీసుకొని వచ్చి ఇంట్లో వదులుతానని" అంటాడాడు ఆర్య. భర్త ఇంట్లో లేకపోవడంతో ఏమని చెప్పాలో తెలియక, "సరే బాబు" అని తల ఆడిస్తుంది ఈశ్వరి. "థాంక్ యూ" అని మాలవిక చెయ్యి పట్టుకొని లాక్కుని వెళ్తున్నట్టుగా తీసుకొని వెళ్తూ, గుమ్మంలో కనిపించిన మాధవిని చూసి హాయ్ అని పలకరిస్తాడు నవ్వుతూ. "హాయ్ ఆర్యగారు, మరిది గారికి ఆత్రం ఎక్కువనుకుంటా" అని అక్క మాధవి నవ్వితే, చిన్నగా నవ్విన ఆర్య, "నేనే స్టెప్ తీసుకోకపోతే మీ చెల్లెలు ఇంకో 10 ఏళ్లైనా ఇలాగే ఉంటుంది వదిన గారు" అని చురక వేసి కారులోకి మాలవికను నెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఆర్య. మోచేతిని రుద్దుకుంటూ కోపంగా చూసింది మాలవిక. ఏంటి ఆ చూపు? మొహం తిప్పేసి విండో నుంచి బయటకు చూస్తున్న మాలవికకు ఆర్య తననే గుచ్చి చూస్తున్న చూపులకి కోపం, అసహనం పెరిగితే చున్నీ ఒక పొర మీద వదులుకుంది. "నిన్ను ఇంతకుముందు టౌన్‌లో చూశాను. అప్పుడు దాచుకోకుండా ఇప్పుడు నిండుగా ఉన్నా దాచుకోవడం ఏంటి మాలవిక" అని అన్నాడు కనుబొమ్మలెగరేస్తూ ఆర్య. ఆర్యని కోపంగా చూసిన మాళవిక, "సిగ్గు లేకుండా ఒక అమ్మాయిని అలా ఎలా చూస్తారండి? అది కూడా ఇంతింత కళ్ళేసుకొని. గుడ్లగూబల" అని మాళవిక అరిస్తే, ఆర్య కార్ పార్క్ చేసి కమ్ అని పిలుస్తాడు కార్ దిగుతూ. తన మాటలసలు పట్టించుకోలేదని పళ్ళు నూరుతూ దిగింది మాళవిక. కార్ దిగి చూసిన మాళవికకు అదొక ఖరీదైన లగ్జరీ హోటల్ అని తెలిసి, "నన్ను ఇక్కడికెందుకు హోటల్ అని తెలిసి నన్నిక్కడికెందుకు తీసుకొనొచ్చారని" అరుస్తుంది మాళవిక. "చెప్తాను ముందు రా" అని మాళవిక చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాడు ఆర్య. అతన్ని చూడగానే మేనేజర్ ఎదురొచ్చి, "హాయ్ ఆర్య. ఆర్ యూ గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నావని అభిమానంగా అడిగితే, గుడ్. మీరెలా ఉన్నారని అడుగుతాడు ఆర్య. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక మాళవికకు ఇద్దరికీ ముందే పరిచయం ఉందని అర్థం చేసుకుంటుంది. మాళవిక చెయ్యి లిఫ్ట్ ద్వారా సెవెంత్ ఫ్లోర్‌కు తీసుకొని వెళ్ళిన ఆర్య తన చేతిలోకి కీ ద్వారా రూమ్ డోర్ ఓపెన్ చేస్తే, "నన్నెందుకిక్కడికి తీసుకొనొచ్చారో ముందు చెప్పండని" లోపల గుండె దడగా ఉన్నా, పైకి మాత్రం గంభీరంగా అడుగుతుంది మాళవిక. "చెప్తే కానీ రావా?" రానని మాళవిక అంటే ఆమె చేతిని పట్టుకొని ఓపెన్ చేసిన రూమ్‌కి లాక్కుపోయిన ఆర్య అదే డోర్ కదిలిపెట్టి, "ఇందాక కాల్‌లో ఏమన్నావు?" అని వాయిస్ పెంచి అడిగాడు ఆర్య. ఆర్యను దగ్గరగా ఉండి చూస్తున్న మాళవిక అతని హైట్‌కు తలెత్తి చూస్తూ, "ఏం ఏం చేస్తున్నారు ఆర్య సార్ వదలండి నన్ను" అని భయంతో మెల్లిగా అంది మాళవిక. "ఇంకా నేనేం చెయ్యలేదు మాళవిక" అని ఇద్దరి మధ్య కాస్త దూరాన్ని కూడా కరిగిస్తూ, "ఏమన్నావు ఫోన్‌లో?" కనుబొమ్మలెగరేసి సీరియస్‌గా చూస్తూ అడిగాడు ఆర్య. "ఏమన్నాను? మీకెందుకు అని అన్నాను. తప్పా? తప్పో ఒప్పో చూపిస్తానని" నడుము మీద చెయ్యేసి అరచేత్తో గట్టిగా నొక్కాడు ఆర్య. అతని అరచేతిలో సరిగ్గా అమరిన నడుముకు గుటకలు మింగుతూ చూసిన మాళవిక పెరిగిన గుండె చప్పుడుకు ఊపిరి వేగంగా తీసుకుంటూ ఆర్యను వెనక్కి నెట్టింది. అరచేత్తో రుద్దుకుంటూ కోపంగా చూసింది మాళవిక. మాళవిక చెయ్యి పట్టుకొని మీదకి లాక్కున్నాడు ఆర్య. ఆర్య ఛాతీ మీద వాలిన మాళవిక ఆర్య వైపు చూస్తే, "నీ మనసులో ఏముందో నాకు తెలియాలి మాళవిక. నన్ను ప్రేమిస్తున్నావు కానీ ఎందుకో దూరంలోనే ఆగిపోతున్నావు. వాట్స్ యువర్ ప్రాబ్లమ్? నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు. కానీ నువ్వు అవాయిడ్ చేస్తుంటే నాకు నచ్చట్లేదని" అన్నాడు ఆర్య.
ఆర్య వైపే చూసిన మాలవికకు అతని కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తుంటే, నేను మీతో మాట్లాడాలని రమ్మన్నాను. ఇలా మీరేమో హోటల్‌కి తీసుకొనొచ్చారు. మా ఇంట్లో తెలిస్తే బాగోదు ఆర్య సార్ అని ఇబ్బందిగా అంది మాలవిక. ఇంకో 1 వీక్‌లో మన ఎంగేజ్‌మెంట్. ఇంకో 1 మంత్‌లో పెళ్లి. నాతో వస్తే తప్పేంటి మాలవిక? నిన్ను ఏదైనా చేసే హక్కు నాకుంది. అది కూడా నువ్వే ఇచ్చావు అని అన్నాడు ఆర్య. ఏంటి వారంలో నిశ్చితార్థమా? నాకెవరూ చెప్పలేదని అంది మాలవిక. మమ్మీ మీ ఇంటికొచ్చి చెప్పాలనుకున్నది. అందుకే చెప్పలేదేమో. సో, అఫీషియల్లీ నువ్విప్పుడు నా గర్ల్ ఫ్రెండ్. కాసేపు రొమాన్స్ చేసుకుందామా? అని నాటీగా అడిగాడు ఆర్య. ఆర్యని నెట్టేసి గుర్రుగా చూసిన మాలవిక బాల్కనీలోకి వెళ్లి నిలబడితే వెనకే నవ్వుకుంటూ వెళ్ళిన ఆర్య మాలవికను బ్యాక్ హగ్ చేసుకొని మెడ మీద భుజం నిలిపి బయటికి చూస్తూ ఐ యామ్ సారీ. నాకు నిజంగా నీ మీద నాకున్న నా ఫీలింగ్స్ అర్థం కావడానికి ఇంత టైం పట్టింది. నువ్వు న్యూ జెర్సీలో నా దగ్గర ఉన్నప్పుడు నీ విలువ నాకప్పుడు తెలియలేదు మాలవిక అని మెడ మీద ముద్దిచ్చి అన్నాడు ఆర్య. ఆర్య పెదాల స్పర్శకు నరాలు జివ్వుమన్న భావన కలిగితే బయటికి చూస్తున్న మాలవిక సార్ నేనొకటి అడగనా? అని అంది. మీరు నిజంగా నన్నిష్టపడుతున్నారా? నిజంగా ప్రేమిస్తున్నారా? లేక నేను సూసైడ్ వరకు వెళ్ళానని జాలిపడి ఎలాగో మీ అమ్మగారికి నచ్చిన అమ్మాయని పెళ్లికి ఒప్పుకున్నారా? మనసులోని మాటను అడిగేసింది మాలవిక హగ్‌ను టైట్ చేసి. నీకెందుకీ డౌటొచ్చింది మాలవిక? అని అడిగాడు ఆర్య. ఎందుకంటే మీ మనసులో ఇంకా మీ పాత ప్రేయసే ఉంది కాబట్టి. నేనింకా మర్చిపోలేదు. ఆ రోజు రాత్రి మీరు ఆ అమ్మాయినే కలవరిస్తూ నన్ను ప్రేమగా కిస్ చేశారు ఆర్య సార్. మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా నాకు కోపం రాలేదు. కానీ మీరు తనని తలుచుకుంటూ నన్ను కిస్ చేశారు. అప్పుడు నేనెంత పెయిన్‌గా అనుభవించానో మీకు తెలియదు ఆర్య సార్ అని బాధగా అంది మాలవిక. మాలవికను ముందుకు తిప్పుకొని "నువ్వు నా ఫాస్ట్ మాలవిక. నువ్వే నా ఫ్యూచర్. అబద్ధం, ప్రేమ, నిజం ప్రేమ అని 2 రకాల ప్రేమలుండవు మాలవిక. మాలవిక బాధగా ఆర్యనే చూస్తుంటే, అలా చూడకే అని చెయ్యి పట్టుకొని తన మీదకు లాక్కొని గాఢంగా కౌగిలించుకున్నాడు ఆర్య. ఆ కౌగిలి ఇద్దరికీ హాయిగా స్వాంతన కలిగిస్తే మాలవిక కన్నీళ్లు ఆర్య షర్ట్‌ను దాటి ఛాతీని తడిపేస్తే మాలవిక ప్లీజ్ ఏడవకని ఆమె కన్నీళ్లు తుడుస్తాడు ఆర్య. మీరు నన్ను మోసం చేశారు ఆర్య సార్. ఎందుకిలా చేశారు? మనసులో మీరే నిండిపోయి ఉంటే వేరే వాడితో పెళ్ళికి సిద్ధపడినప్పుడు ప్రాణం పోతే బావుండుననిపించింది తెలుసా? మీరు మాత్రం హ్యాపీగా దగ్గరుండి నాకు పెళ్లి చేయాలనొచ్చేశారు. ఐ హేట్ యూ. మీరు నాకొద్దు. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని మా నాన్నతో చెప్పేస్తానని అరుస్తూ, ఏడుస్తూ పిడికిళ్లతో ఆర్య ఛాతీ మీద కొడుతుంది మాళవిక. మరుసటి రోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అయాస్‌కు సర్వ్ చేస్తున్న నజియా గారు, "అదేంటి బేటా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నైట్ పడుకోలేదా?" అని అడిగారు. "కుచ్ నహీ అమ్మీ" అని ఆ పట్టీల శబ్దానికి తలెత్తి చూశాడు అయాస్. లైట్ గ్రీన్ అనార్కలి డ్రెస్ చున్నీ తల మీదుగా వేసుకొని వస్తున్న ఆయిషీని చూసి, రాత్రేమో జారుకట్ట చీర కట్టి నన్ను ముప్పతిప్పలు పెట్టి, ఇప్పుడేమో ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఎలా వస్తుందో చూడని తన ప్లేట్‌లోనిది కసిగా తింటాడు అయాస్. "గుడ్ మార్నింగ్ అత్తయ్య." "గుడ్ మార్నింగ్ మామయ్య." "గుడ్ మార్నింగ్ తల్లి. కమ్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం రా తల్లి" అని అమీర్ ఖాన్ గారు కూడా పిలిస్తే, అయాస్ పక్కనే కూర్చొని "గుడ్ మార్నింగ్ అయాస్ గారు" అని అంది ఆయిషీ ఒక క్యూట్ స్మైల్‌తో. ఆయిషీ నవ్వుకు అయాస్ గొంతుకు శాండ్‌విచ్ అడ్డుపడితే, ఆయిషీ కుడి తొడ మీద అరచెయ్యి ఉంచి నలుపుతాడు కసిగా. నొప్పికి అయాస్ చేతి నెట్టేయాలని చూస్తే ఈసారి చెయ్యి పైకి పోనిచ్చిన అయాస్ డ్రెస్‌పై నుండే నడుముని అరచేతిలో బంధించాడు. తినకుండా ఏం చేస్తున్నావు ఆయిషీ? తింటున్నానత్తయ్య అని ఆయిషీ ప్లేట్‌లో ముగ్గులు వేస్తూ అయాస్ అరచేతి స్పర్శకు ఊపిరి బిగబట్టింది. ఆయిషీ నడుమును సున్నితంగా నలిపేసిన అయాస్ చేతిని గుండెలపైకి తీసుకొని వెళ్తుంటే అయాస్ చేతిని నెట్టేసి పైకి లేచింది కంగారుగా ఆయిషీ. అమీర్ ఖాన్ గారు, నజియా గారు, శశికళ, జోయా తననే చూస్తుంటే "ఏమైంది తల్లి" అని అడిగారు అమీర్ ఖాన్ గారు. ఆయిషీ అయాస్‌ని కోపంగా చూసింది. తనకేమీ సంబంధం లేదన్నట్టుగా బుద్ధిగా జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకొని తాగుతుంటే, "ఏం లేదు మావయ్య. అది అది చైర్ సరిగ్గా లేదని" చైర్‌ని ముందుకు లాక్కొని కూర్చుంది ఆయిషి. సగం తాగిన గ్లాస్‌ని ఆయిషి వైపు ఉంచి, "బాయ్ బేబీ" అని జోయా బుగ్గలను ముద్దులు పెట్టుకొని ముందుకు నడిచిన అయాస్ ఆయిషి తన్నే చూస్తుంటే కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. గుర్రుగా చూసిన ఆయిషి నుదురు రుద్దుకుంటూ నవ్వుకుంది. తన కోసం సగం తాగి వదిలేసిన జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతుంది ఆయిషి. ఆయిషిని చూస్తున్న శశికళ, "అక్క, సార్ ఎంత హ్యాపీగా ఉంటారో కదా! ఇలాంటి జీవితమే నేను కోరుకున్నాను. ఒక నార్మల్ అమ్మాయిలా కలలు కూడా కన్నాను. కానీ ఇలా నా జీవితంలో బ్రతకాలన్న ఆశ కూడా లేకుండా దేవుడు నాకు శిక్ష వేశాడని" పైకి లేచిన శశికళ, "బాయ్ జోయా బంగారం" అని ఆయిషిని చూసి, "బాయ్ అక్క" అని అంది. జాగ్రత్తగా వెళ్ళిరా శశికళ. ఏదైనా ప్రాబ్లమ్ అయితే కాల్ చెయ్. మర్చిపోకు. నువ్వుంటోంది ఖాన్ ప్యాలెస్‌లో" అని అంది ఆయిషి.
సరే అక్క అని శశికళ వెళ్ళిపోతే, అయ్య శశికళను చూసి కమ్ శశికళ నేను డ్రాప్ చేస్తానని అన్నాడయ్య. అని కారులో కూర్చుంది శశికళ. కాలేజ్ వరకు ఇద్దరి మధ్య మాటలు దొరలవు. కాలేజ్ రావడంతో కారాపిన అయాస్ శశికళను చూస్తే కారు దిగింది. టేక్ కేర్ అని చెప్పిన అయాస్ కార్‌ను టర్న్ చేసుకొని ఆఫీస్ దారి పట్టించాడు. శశికళ కోసమే చూస్తున్న సౌరభ్ హాయ్ శశికళ అని వస్తే, హాయ్ సౌరభ్ అని అతనితో కలిసి నడుస్తూ అంది శశికళ. కాఫీ? సౌరభ్ చనువుకు క్లాసుంది వెళ్ళాలి సారీ అని శశికళ అంటే, ఓకే. ఆఫ్టర్‌నూన్ మీట్ అవుతానని సౌరభ్ తన క్లాస్‌కి వెళ్ళిపోతే శశికళ రూమ్‌కు వెళ్ళింది. ఆమె వెళ్లి కూర్చున్న నెక్స్ట్ మినిట్ అందరూ లేచి నిలబడితే అయోమయంగా చూసిన శశికళకు అభయ్ కనిపిస్తాడు. సీనియర్స్‌ను చూసి స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తే అందరిని కూర్చోమన్నట్టు హ్యాండ్ వేవ్ చేసిన అభయ్ శశికళ ముందు నిలబడి హాయ్ అని అన్నాడు కూల్‌గా. మొహం తిప్పుకుంది శశికళ. శశికళ చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కుపోయాడు అభయ్. అభయ్ వదులు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? అందరూ చూస్తున్నారు వదులు నన్ను. నీ వల్ల నేను పడ్డ అవమానాలు సరిపోలేదా? అని అరుస్తుంది శశికళ. శశికళ మాటకు ఆగిన అభయ్ శశికళ వైపే చూస్తూ నడుము చుట్టూ చెయ్యేసి ముందుకు తెచ్చుకొని నిన్నెవరైనా ఏమైనా అంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసని మళ్ళీ చేయి పట్టుకొని క్యాంటీన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అభయ్. కుర్చీలో శశికళను కుదేసి కాఫీ ఆర్డర్ ఇచ్చిన అభయ్ ఎందుకు నైట్ నా కాల్‌ని అటెండ్ చేయలేదని సీరియస్‌గా చూస్తూ అడిగాడు. ఎందుకు చేయాలి? మళ్ళీ ఏ డ్రామా ప్లే చేస్తున్నావు అభయ్? నిన్ను తాకిన గాలి నన్ను తాకుతున్నా ఒళ్ళంతా కారం పూసుకున్న ఫీలింగ్ కలుగుతోంది నాకు. నిన్ను చూడటం, మాట్లాడటం నాకిష్టం లేదు. స్టే అవే ఫ్రమ్ మీ అని కోపంగా చెప్పిన శశికళ పైకి లేస్తే, అభయ్ దీంతో నీకు మాటలేంటి? నీ కోసం కాలేజ్ మొత్తం చూసొస్తున్నానని అంటుంది అభయ్ గర్ల్ ఫ్రెండ్. అభయ్ శశికళని చూస్తుంటే, శశికళ వెళ్ళిపోతూ అభయ్ ఛాతీ మీద చెయ్యేసి పాముతున్న అతని గర్ల్ ఫ్రెండ్ చూసి, అభయ్ వైపే ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, ఆడదాన్ని ఇష్టం లేకుండా బలవంతంగా సొంతం చేసుకోవడం మగతనం కాదు మిస్టర్ అభయ్. నీలాంటి రాక్షసులకు బ్రతికే హక్కు కూడా లేదు. ఇంకోసారి నాతో ఇలా మిస్‌బిహేవ్ చేస్తే చేత్తో సమాధానం చెప్పాల్సుంటుందని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది శశికళ. లంచ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకున్న ఆర్య మాళవికను చూశాడు. ఉబ్బిన మొహం, వాచిన కళ్ళను చూసి మాళవిక పక్కనొచ్చి కూర్చుంటూ లంచ్ చేశాక కూడా కంటిన్యూ చేసుకో అని తన వైపుకు తిప్పుకొని తనే నోటి దగ్గర ముద్దన పెడతాడు ఆర్య. ఆర్యలో సడన్ ఈ మార్పుని అంగీకరించలేక సతమతమవుతున్న మాళవిక నోరు తెరవకుండా ఆర్యనే చూస్తుంటే, "నోరు తెరువు మాళవిక" అని అన్నాడు ఆర్య. "నిజంగా నేను మీ మనసులో ఉన్నానా? ప్లీజ్ నన్నింక పిచ్చిదాన్ని చేయకండి ఆర్య సార్. నటించాల్సిన అవసరం నాకు లేదు మాళవిక. ఏం చేస్తే నువ్వు నా మనసులో ఉన్నావని నమ్ముతావు?" మాళవిక ఆర్యని చూస్తూ ఉంటే ట్రేలో ఉన్న నైఫ్ తీసుకొని ఇలా చేతిని కట్ చేసుకుంటే నమ్ముతావా? లేక నా గుండె మీద నీ పేరుని పచ్చబొట్టులా పొడిపించుకుంటే నమ్ముతావా మాళవిక? కంగారుగా ముందుకొచ్చిన మాళవిక ఆర్య చేతిలో కత్తిని లాక్కొని దూరం పడేసి కోపంగా చూసింది. మూవీస్‌లో ఇలాగే చూపిస్తారని ఆర్య నవ్వితే, మాళవిక అదే కోపంతో చూసి వెనక్కి తిరిగింది. వెనక నడుమును 2 చేతులతో పట్టుకొని మీదకి లాక్కున్నాడు ఆర్య. మాళవిక ఆర్య బలమైన ఛాతీకి ఆనుకుంటే, ఆ అని అరిచింది గట్టిగా తగిలిన అతని దేహానికి. నడుము మీదున్న చేతిని పొట్ట మీద పోనిచ్చి, మాళవిక మెడ మీద పెదాలతో రాస్తాడు. మాళవిక ఊపిరి వేగంగా తీసుకుంటూ 100 దాటి కొట్టుకుంటున్న గుండెకు బాడీని బిగపడుతుంది. "ఎందుకు ఐస్‌లా ఫ్రీజ్ అయ్యావు మాళవిక?" సార్ మీరు కాస్త దూరంగా ఉండండి. ఇలా దగ్గరకొచ్చి షాక్స్ ఇస్తుంటే బిగపట్టక ఏం చేయమంటారు? సారొద్దు. ఆర్య అని పిలువు చాలని అన్నాడు ఆర్య. కష్టం సార్. పోనీ బేబీ అని పిలువు. మాళవికను నెట్టేసింది వెనక్కి మాళవిక. నవ్వుకున్న ఆర్య "ఏం బాలేదా?" అని అడిగాడు. "ఎందుకు మీకు సెట్ కాని రొమాంటిక్ బాయ్‌లా మారుతున్నారు ఆర్య సార్. అప్పుడైనా నువ్వు నాతో ఫ్రీగా మూవ్ అవుతావని మాళవిక. కానీ నీకున్న బెదురుకి వర్కౌట్ అయ్యేలా లేదని" విసుగ్గా అన్నాడు ఆర్య. గుర్రుగా చూసి "వచ్చి గంటయింది" అని అంది మాళవిక. "పద నాకు కూడా నీతో వర్కౌట్ అయ్యేలా లేదు. నేను చాలా మార్చుకోవాలి. నీలో చేంజ్ ఇప్పుడిప్పుడే వచ్చేలా లేదు. నాకు బ్రహ్మచర్యం తప్పేలా లేదని" ఆర్య నీరసంగా అంటే మాళవిక పెదవుల్ని బిగపడుతుంది. కానీ సాగిన పెదాలు సిగ్గుతో ఎర్రగా మారిన బుగ్గల్ని చూస్తాడు ఆర్య. "వై ఆర్ యూ బ్లషింగ్ మాళవిక?" "నో ఐ యామ్ నాట్." "యెస్ యూ ఆర్" అని వెనక్కి వెనక్కి వెళ్తున్న మాళవిక ముందుకు అడుగు వేశాడు ఆర్య. వెనకున్న మిర్రర్‌కు లాక్ అయింది మాళవిక. "ఇక్కడే ఉండండి ఆర్యగారు" అని మాళవిక బెదురు కళ్ళతో చూస్తూ అరచేతులతో పట్టిన చెమటలతో అంది మాళవిక. "ఏ నేను దగ్గరికొస్తే కంట్రోల్ మిస్ అయ్యి టెంప్ట్ అవుతున్నావా మాళవిక? అసలిది మీరేనా? న్యూ జెర్సీలో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నా
ఆ చేంజ్ నీ వల్ల అని నవ్విన ఆర్య మాలవిక చుట్టూ 2 చేతుల నుంచి ఎటూ కదలకుండా చేసిన ఆర్య ముద్దు పెట్టుకుంటే కోఆపరేట్ చేస్తావా అని అడుగుతాడు సూటిగా. కళ్ళు బాతుగుడ్లను చేసిన మాలవిక ఊహూ అని కంగారుగా తల అడ్డంగా తిప్పుతుంటే గర్ల్స్ నో అంటే యెస్ అని అర్థమట. సో యెస్‌నా అని నవ్వుని ఆపుకుంటూ అడిగాడు ఆర్య. నో మీన్స్ నో ఆర్య సార్. యెస్ అయితే యెస్. యెస్ చెప్పాక కూడా కిస్ చేయకుండా ఎలా ఉంటాను మాలవిక అని ఆమె రియాక్ట్ అయ్యేలోపే ఇరువురి పెదవుల్ని ఒకటి చేసిన ఆర్య తియ్యటి అదర చుంబనంలోని రుచిని మొదటిసారి మత్తులో లేకుండా ఆస్వాదిస్తుంటే ఆర్య తనని ఎంతలా కావాలనుకుంటున్నాడో తన ముద్దులో తెలియజేశాడు. మాలవిక రెప్పలు వాలిపోయాయి. ఆర్య పెదాలు తన పెదాలను జుర్రుకుంటుంటే ఆర్య షర్ట్‌ను గట్టిగా పట్టుకుంది. అయాస్ బర్త్‌డే అని ప్యాలెస్ మొత్తం అదే అరేంజ్‌మెంట్స్‌తో బిజీగా ఉంటే సోయా నాడిస్తున్న ఆయిషీకు కాలొస్తే లిఫ్ట్ చేసింది. మిసెస్ ఆయిషీ ఖాన్. యెస్ డాక్టర్. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి హాస్పిటల్‌కి రాగలరా? మీతో మాట్లాడాలి. నా హెల్త్ కండిషన్ గురించేనా డాక్టర్? ఆ! మీకో విషయం చెప్పాలి. ఫోన్‌లో చెప్పడం కన్నా నన్ను కలవడం బెస్ట్ మిసెస్ ఖాన్. ష్యూర్ వస్తున్నాను డాక్టర్ అని కాల్ కట్ చేసిన ఆయిషీ, అత్తయ్య నేను పార్లర్‌కి వెళ్ళేసొస్తాను. జోయాను చూసుకోండని ఆయిషీ వెళ్తుంటే, మమ్మా నేను కూడా నీలా బ్యూటిఫుల్ అవ్వాలి. నేను వస్తానని అంటుంది జోయా. నువ్వొచ్చి ఏం చేస్తావే? సీ మై నెయిల్స్ ఎంప్టీ మమ్మా. నేను కలర్ వేయించుకుంటానని జోయా క్యూట్‌గా అడిగితే, అప్పుడే కాలేజ్ నుంచొచ్చిన శశికళ, నేనొస్తాను మమ్మాను వెళ్ళనీ జోయా అని జోయానెత్తుకుంటుంది శశికళ. థాంక్స్ శశికళ అని ఆయిషి బెడ్‌రూమ్‌కి వెళ్లి, తన హ్యాండ్ బ్యాగ్‌లో హాస్పిటల్ ఫైల్ ఉంచుకొని డాక్టర్ ఏం చెప్తుందో అనే టెన్షన్‌తో కార్‌ని స్టార్ట్ చేసింది. డ్రైవర్‌ను తీసుకొని వెళ్ళొచ్చు కదా పిల్లా అని నజియా గారు కంగారు పడుతుంటే, పర్వాలేదు మేడం అక్క సేఫ్‌గానే డ్రైవ్ చేస్తుంది. మీరు కూడా చూసారు కదా! అని అంటుంది శశికళ. అయినా నా భయం కూడా నాకుంటుంది కదా శశికళ. అసలు ఈ రోజులు బాలేవు. నువ్వెందుకు ఈరోజు లేట్‌గా వచ్చావు? ట్రాఫిక్ వల్ల లేట్ అయింది మేడం అని శశికళ జోయాని తీసుకొని వెళ్లి నెయిల్ పాలిష్ పెడుతుంటే నజియా గారు త్వరగా నీ జీవితం కూడా ఒక కొలిక్కి వచ్చి బాగుపడితే బావుండు. ఏ అల్లా ఈ అమ్మాయి జీవితంలో సంతోషాలు నిండేలా చెయ్యని అనుకుంటారు మనసులో. డాక్టర్ ప్లీజ్ కమ్ మిసెస్ ఖాన్. ఎలా ఉన్నారు? ఎనీ కాంప్లికేషన్స్? అని డాక్టర్ అడిగితే నథింగ్ మిస్టర్ నథింగ్ డాక్టర్. అప్పుడప్పుడు కడుపులో నొప్పిగా అనిపిస్తోందనంది ఆయిషి. మీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే మీకు కాల్ చేశాను మిసెస్ ఖాన్ అని అంటుంది డాక్టర్. కథ ఇంకా ఉంది. మరి డాక్టర్ చెప్పాలనుకున్న విషయం ఏంటి? ఆయిషికి మళ్ళీ ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా? లేదా ఇంకేదైనానా? మరి ఆ అబ్బాయి ఎందుకు శశికళ వెంట పడుతున్నాడు? ఆర్య ప్రేమను మాలవిక నమ్ముతుందంటారా? లేదా? మరి ఈ 3 జంటలు ఇవాళ జీవితంలో ఎలాంటి మలుపుల్ని చూడబోతున్నారో, తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.